హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ పిక్చర్ నైట్ స్విమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక ఇల్లు ఉంటుంది. అన్ని దెయ్యాల సినిమాల్లో ఉన్నట్టే ఆ ఇంటికి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా దిగితే వాళ్ళని ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన వాటర్ బయటకు వెళ్ళడానికి పెట్టే చిన్న కన్నంలోంచి ఏదో ఒకటి వచ్చి పట్టుకుపోతూ ఉంటుంది. ఫస్ట్లో ఒక పడవ బొమ్మ కోసం ఆ పాప దిగితే ఆ పాపను మాయం చేస్తుంది. ఆ తర్వాత ఆ ఇల్లుని వేరొకళ్ళకి అమ్మేస్తారు. స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేసుకునే టైంలోనే హీరోకి దెబ్బ తగులుతుంది. బాగా రక్తం పోతుంది. అక్కడి నుంచి ఆ స్విమ్మింగ్ పూల్లో ఏదో ఉందని హీరో భావిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో భార్య, బాబు, పాప ముగ్గురు కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో అనూహ్యమైన సంఘటనలు ఫేస్ చేస్తారు. చివరికి ఆ స్విమ్మింగ్ పూల్లో ఏముంది, వాళ్ళని వెంటాడుతుంది ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అన్ని రొటీన్ దెయ్యం సినిమాల్లాగే ఈ సినిమా కూడా సాగుతుంది. పెద్దగా లేదు, కాకపోతే స్విమ్మింగ్ పూల్ ఒక్కటే మార్పు. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ పైనుంచి వాళ్ళకి కావాల్సిన బంధువులు పైన కనపడుతూ ఉంటారు. వాటిని అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కెమెరామెన్ని ఖచ్చితంగా అభినందించాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నది ఏంటి, అసలు అది ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, దాన్ని ఫస్ట్ నుంచి ఎవరు ఎందుకు పట్టించుకోలేదు వంటివి క్లియర్ చేయకుండా వదిలేశాడు దర్శకుడు. క్లైమాక్స్లో హీరో కుటుంబానికి జరగరాని నష్టం జరిగిపోతుంది. అయినా సరే దాన్ని పూర్తి చేస్తారు తప్ప ఆ స్విమ్మింగ్ పూల్లో ఏముంది ఏంటన్నది క్లియర్గా చూపించలేదు దర్శకుడు. ఆ చూపించింది కూడా వెటకారంగా అనిపిస్తుంది. చాలా వరకు కొత్త సినిమా చూస్తున్నా అన్న ఫీలింగ్తో మొదలవుతాం. కాకపోతే రొటీన్ సినిమాగా ముగుస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?